భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బి కొత్తకోట నగరంలోని ప్రజా సమస్యలపై చేపట్టిన పాదయాత్ర 6వ రోజు కొనసాగుతుంది. మంగళవారం ప్రారంభించిన పాదయాత్ర పట్టణంలోని దర్గా వీధులు, సింహం వీధి, సంత బజార్, పాసం వీధి, వైశ్య బజార్, పోకనాటి వీధి, ఎస్సీ కాలనీ, తిరుమల వీధి, కరెంటు కాలనీ తదితర పురవీధుల్లో సాగుతోంది. పట్టణంలో నెలకొని ఉన్న ప్రజా సమస్యలపై ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి చేరవేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ప్రతి వీధిలోనూ పలు సమస్యలను ప్రజలు పాదయాత్ర బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ నియోజకవర్గపు కార్యదర్శి ఎస్ మనోహర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎస్ బషీర్ ఖాన్, పట్టణ కార్యదర్శి ఎం అష్రఫ్ అలీలు మాట్లాడుతూ పట్టణంలో పలు ప్రజా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వీటన్నింటినీ పరిష్కారం కోసం ఈ నెల 17వ తేదీన నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించి తమ దృష్టికి వచ్చిన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు సమర్పిస్తామని, బి కొత్తకోట పట్టణ సమగ్రాభివృద్ధి కోసం సిపిఐ ఆధ్వర్యంలో అంచెలంచెలుగా పోరాటాలు కొనసాగిస్తామని, ప్రజానికం అందరూ కూడా ఈ పోరాటాలలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్ షమీవుల్లా, ఎస్ హబీబ్, ఎం గంగులప్ప, పి రామచంద్ర, దుమ్ము బాబు, ఎస్ ఖాదర్ బాషా, షాకీర్, మస్తాన్, షఫీ, కాటమరాయుడు, బాబాజాన్, గుంపలప్ప, రియాజ్, శ్రీరాములు, పి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ పంచాయతీ మన వీధుల్లో నెలకొన్నటువంటి సమస్యలు, తాగునీటి సమస్య కానీ, లేదా లైట్లు కానీ, లేదా మురికినీటి కాలువలు కానీ, ఈ సమస్యలన్నింటి మీద పట్టణంలో పాదయాత్ర నిర్వహించి అన్నీ కూడా నోట్ చేసుకొని ఈ నెల 17వ తేదీ నగర పంచాయతీ కార్యాలయాన్ని ముద్రిస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మీ వీధుల్లో ఉన్నటువంటి సమస్యలను మాకు చెప్తే మేము అన్నీ కూడా నోట్ చేసుకొని ఈ సమస్యలన్నీ కూడా మెమోరాండంలో జతపరుస్తాం. కాబట్టి ఆ రోజు 17వ తేదీ మన ఎస్సీ కాలనీ నుంచి కూడా అధిక సంఖ్యలో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మీకందరికీ కూడా కమ్యూనిస్టు పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లే ఈ మన ఎస్సీ కాలనీలో ఏదో చిన్న చిన్న స్థలాల్లో ఇల్లు కట్టుకొని ఉండాలి. ఈ మరుగుదొడ్లు సరిగా లేవు ఇక్కడ. కాబట్టి ఎస్సీ కాలనీ కోసము ఈ కమ్యూనిటీ మరుగుదొడ్లు కట్టేయాలని చెప్పేసి కూడా మనకు పాంప్లెట్లో డిమాండ్ పెట్టాం. మన రంగసంద్రం రోడ్లో మన ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ మన కమ్యూనిటీ మరుగుదొడ్లు అంటే ఒక మనిషిని అక్కడ పెట్టేసేదో, లేదంటే నీళ్లు ట్యాంక్ అంతా ఏర్పాటు చేసి మరుగుదొడ్లు కడితే మహిళలందరూ కూడా మేము చూస్తూ ఉన్నాం. పొద్దున్నే అందరూ కూడా వాటర్ ప్యాకెట్ క్యాన్లు ఎత్తుకొని ఊరు బయటకు పోతూ ఉన్నారు. పిల్లలు అయితే వాటర్ క్యాన్లు కొనుక్కొని పోతూ ఉన్నారు. ఊరు బయటకు పోయేసి కాలకృత్యాలకు పోతూ ఉన్నారు. కాబట్టి ఆ విధానం మనకు న్యాయం జరగాలంటే ఆడ కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మిస్తే అందరం కూడా అక్కడ పోయి పొద్దున్నే కాలకృత్యాలు తీసుకొని రావచ్చు. కాబట్టి దీన్ని మేము ప్రత్యేకంగా డిమాండ్ పొందుపరిచినాం. కాబట్టి మీరందరూ కూడా జరగబోయే 17వ తేదీ అంటే వచ్చే సోమవారం జరిగే పంచాయతీ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలని చెప్పేసి మీకందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.